అవును అవును, నేను మీ ఇంటికి వస్తాను. సరే ప్రభువా. నా కోసం ఏమైనా సిద్ధపరచు. సరే ప్రభువా. సల్మా, సల్మా. ఏంటమ్మా? యేసు ప్రభు ఈరోజు మన ఇంటికి వస్తున్నారంట. అవునా అమ్మా? తొందరగా వెళ్ళి రెడీ అవుపో. అవునా అమ్మా? సరే అమ్మా. సరే తొందరగా వెళ్ళు. సరే అమ్మా. రంగయ్య, రంగయ్య. యేసు ప్రభు మన ఇంటికి వస్తున్నారంట. యేసు ప్రభు లోక రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు. యేసు ప్రభు లోక రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు. సరే కానీ బజార్కి వెళ్ళి 5 కేజీలు చికెన్, 5 కేజీలు చేపలను, 5 కేజీలు రొయ్యలు ఇవన్నీ తీసుకొని రాపో తొందరగా వెళ్ళి. ఏందో ఈ పనులు ఏం అసలు అర్థం కావట్లేదు. సల్మా, సల్మా. రంగయ్య వచ్చేలోగా పనులు చేసుకోవాలి, తొందరగా పద. సరే అమ్మా. పద. అమ్మగారండి, తెచ్చాను అమ్మగారు. అక్కడ పెట్టు, వెళ్ళి పూజ అదంతా దులుపు. ఏం పనులు ఏమో అర్థం కావట్లేదు. అంతా పూజ పట్టిపోయి మామూలుగా లేదు ఇక్కడ. చేసేవారు కానీ పనులు మాత్రం చెప్తుంటారు. యేసు ప్రభు వచ్చే టైం అయింది, వంటలన్నీ చేయాలి. చికెన్ కూడా అయిపోయింది, బిర్యానీ కూడా చేసేసాను, రొయ్యలు కూడా చేసేసాను, ఎగ్ ఫ్రై కూడా చేసేసాను. ఇంక యేసు ప్రభు రావడమే ఆలస్యం. హలో, హలో. అమ్మా, అన్నీ సిద్ధపరిచావా? సిద్ధపరిచాను ప్రభువా. సరే వస్తున్నానమ్మా, దారిలో ఉన్నాను, త్వరగా వస్తున్నాను. సరే ప్రభువా. అమ్మా, కొద్దిగా అన్నం ఉంటే కొద్దిగా పెట్టండి అమ్మా. అమ్మా, కొద్దిగా ఉన్నట్టు కూర అన్నాయండి అమ్మా. రంగయ్య, యేసు ప్రభు వచ్చినట్టున్నారు, తలుపుతే వెళ్ళి. ఏంటయ్యా? ఏందమ్మా, కొద్దిగా అన్నం ఉంటే ఏంటమ్మా? అన్నం 2 రోజులు అవుతుందమ్మా అన్నం తిని, తట్టుకోలేకపోతున్నానమ్మా. అన్నం లేదేం లేదు, వెళ్ళవయ్యా. కూసంత పచ్చడి అంటే ఏందమ్మా, బాగా ఆకలేస్తుందమ్మా. అన్నం లేదేం లేదు, వెళ్ళవయ్యా. అసలుకి ఈ రోజు క్రిస్మస్, యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడు. అందుకేనమ్మా మీ ఇంటికి వచ్చానమ్మా. చికెన్ అన్న ఏంటమ్మా కొద్దిగా. అన్నం లేదేం లేదు, వెళ్ళవయ్యా ముందు ఇంటి ముందు నుంచి. అమ్మా, కొద్దిగా పచ్చడి అన్న ఏమమ్మా, పక్కింటికి వెళ్ళి అడుక్కొని తింటానమ్మా. అన్నం లేదేం లేదు, వెళ్ళవయ్యా ముందల్ల ఇంటి ముందు నుంచి. అమ్మా, పండగమ్మా, ఈ రోజు ఆకలి బాగా ఎక్కువ అవుతుందమ్మా. అసలుకే యేసు ప్రభు వస్తున్నాడు, ఏందయ్యా ఇంటి ముందు నుంచి వెళ్ళవయ్యా. చిచి, ఇంట్లో కూడా దొరకట్లా నాకు భోజనం. ఏందో నా కర్మ. అమ్మా, అమ్మా. రంగయ్య, యేసు ప్రభు వచ్చినట్టున్నాడు, వెళ్ళి తలుపుతి. అమ్మగారు, అమ్మగారు అడుగు తినేవాడు. ఏంటయ్యా పొద్దున? అమ్మగారండి, మా ఇల్లు ఊర్లో కాలిపోయిందండి. బట్టలు ఉంటే ఓ జత ఇవ్వండి. ఏం లేదు, వెళ్ళవయ్యా. పొద్దున ఒకరు వచ్చారు, మధ్యాహ్నం ఒకరు వచ్చారు, ఇప్పుడు నువ్వు 10వ వాడు, వెళ్ళవయ్యా. అమ్మగారండి, కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదండి. నైట్ చలికి తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లోకి వెళ్ళి అమ్మగారండి, మొత్తం ఇవ్వనండి. తీసుకోపో. అయ్యగారు షర్ట్ ఉన్నాయి నండి ఏం లేదు, ముందు వేసుకున్నానికి. నువ్వు వెళ్ళవయ్యా. సరేనండి, ఇంట్లో కూడా నాకు ఏం వస్త్రాలు దొరకట్లేదు. పొద్దు నుంచి అందరు వస్తూనే ఉన్నారు అసలు. సల్మా, సల్మా. ఏంటమ్మా? ఇంకా రెడీ అవ్వలేదేంటి? యేసు ప్రభు వచ్చే టైం అయింది. రెడీ అవుతున్నానమ్మా. సరే తొందరగా వెళ్ళి రెడీ అవుపో. సరే అమ్మా.
అమ్మా కొంచెం మంచినీళ్ళు ఉంటే వేయండి అమ్మా, తాగుతానమ్మా, గొంతు ఆరిగిపోతుందమ్మా. అమ్మా కొంచెం మంచినీళ్ళు ఉంటే వేయండి అమ్మా. ఏందయ్యా అమ్మా కొంచెం మంచినీళ్ళు ఉంటే వేయండి అమ్మా. మంచినీళ్ళు ఏమేం లేవు, ముందు ఇంటి ముందు చల్లవయ్యా, అమ్మా క్రిస్మస్ రోజు దాహం అందరూ వేస్తుంది, వస్తారు. ఇయ్యండి అమ్మా, గొంతు ఆరిగిపోతుందమ్మా. ఏం లేదు, ముందు వెళ్ళవయ్యా నువ్వు. అమ్మా ఇయ్యండి అమ్మా కొన్ని నీళ్ళు. నీళ్లు లేవేం లేవు, వెళ్ళవయ్యా. అమ్మా అమ్మా నాకు ఆకలి అవుతుంది, పొద్దు నుంచి ఏమీ తినలేదు. అన్నం లేదు ఏం లేదు, యేసు ప్రభు వచ్చిన రోజు అందరూ- నీరసంగా ఉందమ్మా. యేసు ప్రభు వచ్చేదాకా ఏం లేదు, నువ్వు ముందు వెళ్ళు. సరే అమ్మా. కొంచెం మంచినీళ్ళు ఉంటే వేయండి అమ్మా, తాగుతానమ్మా, గొంతు ఆరిగిపోతుందమ్మా. అమ్మా కొంచెం మంచినీళ్ళు ఉంటే వేయండి అమ్మా. ఏందయ్యా అమ్మా కొంచెం మంచినీళ్ళు ఉంటే వేయండి అమ్మా. మంచినీళ్ళు ఏమేం లేవు, ముందు ఇంటి ముందు చల్లవయ్యా, అమ్మా క్రిస్మస్ రోజు దాహం అందరూ వేస్తుంది, వస్తారు. ఇయ్యండి అమ్మా, గొంతు ఆరిగిపోతుందమ్మా. ఏం లేదు, ముందు వెళ్ళవయ్యా నువ్వు. అమ్మా ఇయ్యండి అమ్మా కొన్ని నీళ్ళు. నీళ్లు లేవేం లేవు, వెళ్ళవయ్యా. అమ్మా అమ్మా నాకు ఆకలి అవుతుంది, పొద్దు నుంచి ఏమీ తినలేదు. అన్నం లేదు ఏం లేదు, యేసు ప్రభు వచ్చిన రోజు అందరూ- నీరసంగా ఉందమ్మా. యేసు ప్రభు వచ్చేదాకా ఏం లేదు, నువ్వు ముందు వెళ్ళు. సరే అమ్మా. హలో అమ్మా ప్రభువా, రాలేదేంటి ప్రభువా? వస్తానన్నావు కదా ప్రభువా. అమ్మా నేను నీ దగ్గరికి ఒక 4 సార్లు వచ్చాను, అవునా అయినా కానీ నన్ను పట్టించుకోలేదు. ఎప్పుడు వచ్చావు ప్రభువా? నేను ఆహారం కలిగి ఆకలితో ఎంతో నీ దగ్గరికి వచ్చాను, కానీ నాకు నువ్వు అన్నం పెట్టలేదు. నేను వస్త్రాలు లేకుండా వస్త్రహీనుడిగా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నాకు అడిగితే బట్టలు ఇవ్వలేదు. అలాగే దాహం కలిగి మంచినీళ్ళు అడిగాను, నువ్వు ప్రభువా నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. యేసు ప్రభు అంటే నేను తెల్ల వస్త్రములు వేసుకొని పొడుగు జుట్టు వేసుకొని వస్తాననుకున్నాను ప్రభువా. క్రిస్మస్ రోజు పండుగ చేసుకొని కూడా నువ్వు వచ్చింది గ్రహించలేకపోయాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎవరైతే ఆకలి కలిగి ఉంటారో, ఎవరైతే వస్త్రాలు లేకుండా ఉంటారో, ఎవరైతే దాహం కలిగి ఉంటారో వారిలో ఎవరికి సహాయం చేసినా కానీ నాకు సహాయం చేసినట్లే. సరే ప్రభువా. సపోర్ట్లు కొట్టాలనిపిస్తే కొట్టొచ్చు కదా అందరూ.